మరి బీసీలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బీసీలకు చెందినటువంటి 8,000 ఎకరాల భూముల్ని కబ్జా చేసి జరిగిందే. 70 మందిని ఊచకోత కోసారే. తోట చంద్రయ్య కావచ్చు, అమర్నాథ్ గౌడ్ గారు కావచ్చు, జల్లయ్య కావచ్చు, ఎంతో మంది బీసీలని పొట్టన పెట్టుకుంది. అంతేకాదు 300 మంది మీద తప్పుడు కేసులు పెట్టారు, ఆస్తులు ధ్వంసం చేశారు. కొంతమంది బీసీలు గ్రామాలు వదిలిపోయి వెళ్ళిపోయేటట్టు చేసినటువంటి పార్టీ మరి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పార్టీ. అంతేకాదు ఏదైతే వేట మీద ఆధారపడే మత్స్యకారులు ఏదైతే ఉన్నారో జీవో నెంబర్ 217 తీసుకొచ్చి వాళ్ళని నోట్లో మట్టి కొట్టిన మాట వాస్తవం కాదా? వాళ్ళ వృత్తిని దెబ్బ కొట్టిన మాట వాస్తవం కాదా జగన్మోహన్ రెడ్డి? అంతేకాకుండా ఆనాడు తెలుగుదేశం హయాంలో వివిధ కుల కార్పొరేషన్లకి, అన్ని కార్పొరేషన్లకు కూడా నిధులిచ్చి చాలా పెద్ద ఎత్తున ఆదుకుంటే నువ్వు 55 కార్పొరేషన్లు పెట్టానని చెప్పి డబ్బా కొట్టుకుని వాళ్ళకి నిధులు ఇవ్వకుండా కనీసం చైర్మన్ అవమానించడమే కాకుండా